మనం స్పెసిఫిక్ గా ఆ బాలికలు అన్నాం కాబట్టి తాభ్య అనేది వాడుతున్నాం అక్కడ. డిస్క్రైబ్ చేస్తున్నాము కదా, బాలికలకు అని చెప్తున్నాం కాబట్టి తాభ్య బాలికాభ్య అంటున్నాం. కొరకు అనేది స్ట్రెస్ చేసినట్టు అంటున్నాను. కొరకు ఏంటండి? వాళ్ళు రెండు చోట్ల కొరకు అంతే కదా, అది కాభ్య అవును, బాలికాభ్య. అవును, అలాగే వస్తుంది. కానీ ఏ విభక్తిలో వాడుతున్నాము మనము మన యాక్చువల్ శబ్దాన్ని దాని ముందు పెట్టిన సర్నామానికి కూడా అదే శబ్దం రాయాలి. సహ రామః విశేష్యముగా ఇది రాస్తుంది. ఆ శబ్దానికి విశేష్యంగా వస్తుంది కాబట్టి ఓకే. అది ఏ విభక్తిలో ఉందో ఇది కూడా అదే విభక్తిలో ఉండాలి. ఇదే వచనంలో ఉందో అది కూడా అదే వచనంలో ఉండాలి. అదే మీరు వారు ఆ బాలికకు అన్నామనుకోండి, తే సా బాలిక అంటున్నాము. ఇక్కడ 4 చతుర్థి విభక్తిలో మాట్లాడుతున్నాం. అంటే తస్యై బాలికాయై ఫలాని యచ్చంతి అంటాం. ఒక్క బాలికకే ఇస్తుంటాం. అంటే సాలో ఏమేమి మనకి ఎలా మారుతున్నాయో అది ఇక్కడ వాడాలన్నమాట. అకార్డింగ్ అంటే అదే టేబుల్లో అదే పొజిషన్లో ఏముంటే అది వాడాలి. అంటే తస్యై తాభ్యాం తాభ్యః కదా చతుర్థి విభక్తి. ఏకవచనంలో ఏమొస్తుంది? తస్యై స్త్రీలింగంకి. రజని గారు, ఇది ఉమ్. తేనకుండా తాహాలిక అనొచ్చు కదండి. అంటే బాగా కదా, చాలా మంది అన్నట్టు కదా, అట్లా కాదా? తే అంటే ఇద్దరే వస్తుంది కదా. ఆ తే అనేది వారు అని, చాలా మంది మగవారు అని. మగవారు అయితే ఓకే, ఆడవాళ్ళు అయితే తాహా అనాలి కదా. మనం ఇప్పుడు వారు అన్నప్పుడు ఇక్కడ తే అన్నా అంటే స్త్రీలింగం అన్నా చెప్పొచ్చు, పుల్లింగం అన్నా చెప్పొచ్చు. ఓకే ఓకే. మనం ఇప్పుడు దాని గురించి చెప్పట్లేదు, నెక్స్ట్ దాని గురించి చెప్తున్నాం. తాభ్య గురించి చెప్తున్నాం. సురేష్ గారు మీ డౌట్ క్లియర్? అర్థమైంది మేడం. అది తే వారు అంటే తే, అభ్య అంటే ఆ అన్నప్పుడు కూడా మనం కొరకు అని వాడాము అక్కడ, అంతే కదండి. అది అంటే స్పెసిఫై చేయట్లేదు, కానీ ఆ రిక్వైర్మెంట్ అది వాడితే అలాగే వాడాలి. వారు ఆ బాలికకు అన్నప్పుడు ఒక బాలికే అన్నమాట. తస్యై బాలికాయై బాలికై ప్లాని చెల్తి. మేము అందరి కొరకు ఆహారమును ఇస్తున్నాము. వయం సర్వేభ్యః అండి. వయం సర్వేభ్యః యచ్చాహ కాదు, కరెక్ట్. దదాతికి దద్మహ వస్తుంది. మళ్ళీ సెంటెన్స్ చెప్పండి. వయం సర్వేభ్యః యచ్చామః దద్మః. గృహిణులు వయం సర్వేభ్యః ఆహారం దద్మః. దద్మః మహాప్రాణం రాదా? దద్మః దద్మః. అదే అదే యచ్చామః. గృహిణులు భిక్షుకుల కొరకు నాణెములను ఇస్తున్నారు. చెప్పండి. గృహిణ్యాః భిక్షుకాభ్యః. గృహిణులు ఫస్ట్, అది కరెక్ట్గా చెప్పండి. గృహిణ్యా
అదే శబ్దం చెప్పండి. ఏ అంత శబ్దం? అకారం ఆ? అకారాంత స్త్రీలింగం అండి. ఈకారాంత స్త్రీలింగం కదా, గృహిణి. గృహిణి. దానికి వచనం గృహిణులు. గృహిణ్యా గృహిణ్యః నద్యః. గృహిణ్యః గృహిణ్యః భిక్షుక భిక్షుకుల కొరకు. భిక్షుకాయ ఒక భిక్షుకుడికి అంటే భిక్షుకాయ. భిక్షుకాభ్యః నాణం అండి. నాణెములను. భిక్షుకాభ్యः కూడా తప్పే. అవును. భిక్షుకः. భిక్షుకాయ చెప్పారు కదా వచనానికి. రామేభ్యः లాగా భిక్షుకేభ్యः. కరెక్ట్. భిక్షుకేభ్యः నాణం దదాతి. నాణకాని నాణెములు. నాణకం అంటే నపుంసకలింగం. నాణకం ఒక నాణ్యం. నాణకాని నాణకం నాణకాని. దదాతి. సార్ నాణ్యకాయ దాదాతి ఎలా వచ్చిందండి? నాణకాని. నాణ్యకాయ నాణకం నపుంసకలింగం. మొత్తం సరిగ్గా చెప్పండి లక్ష్మి. రామలక్ష్మి గారు. గృహిణులు భిక్షుకుల కొరకు నాణెములను ఇస్తున్నారు. గృహిణ్యాః భిక్షుకేభ్యః నాణకాని ఇస్తున్నారు. గృహిణికి వస్తుంది అనుకుంటా. గృహిణి కదా? కాదండి. ఏమొస్తుందా? ఒక్క నిమిషం అండి, ట్రై చేయండి. ఇస్తున్నారు చెప్పండి ఫస్ట్. ఇవ్వడాన్ని ఏమంటారు? ఏ క్రియాపదం చెప్తారు? దాని వచనం ఏంటి? దతి. గృహిణి. బహువచనం ఏంటి? గృహిణ్యాః. రాదు, రాదు. నది నద్యః. గృహిణీ ఈకారాంత స్త్రీలింగం. గృహిణ్యః. మర్చిపోకూడదు ఈసారి. ఓకేనండి. ప్రశ్నజ గారు మీకు ఆన్సర్ అయిపోయింది కదా? ధనికులు ఓపిడి దొంగల నుండి లుంఠాకః. దోపిడి దొంగ లుంఠాకః. దొంగ భయపడుతున్నారు. ఏకవచనం లుంఠాకః. పుంలింగం దోపిడి దొంగ. దోపిడి దొంగల నుండి చెప్పాలి. ఎవరు వస్తున్నారు? చోరాత్ వస్తుంది కదండి పంచమి భక్తి. పంచమి లుంఠాకః వాడండి. లుంఠాకః అనేది అకారాంత పుంలింగం. లుంఠఖాత్ ఒక్క దొంగ.
దొంగ నుండి అంటే లుంటేకభ్యः అదండి. లుంటకేభ్యः 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 లుంటాలు లుంటే రామకి ఏం చేస్తున్నారు చెప్పండి. రామేభ్యः రామేభ్యः లుంటకహ అయ్యింది, దానికి ఎలా వస్తుంది? లుంటకేభ్యः లుంటాక 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 కాదు. నేను 4 సార్లు చూసేది డిక్షనరీలో. లుంటాక. లుంటకేభ్యः ఉత్తమం. చెప్పండి నెక్స్ట్. భయపడుతున్నారంటే ఏం మేడం? భీతి అది కరెక్టే. భీతి భయపడు ధనికాः లుంటకేభ్యः భయపడుతున్నారు అంటే భీతాః భవంతి. భీతాः భవంతి. భీతి కూడా ఉంది. సర్పములు ముంగీసల నుండి భయపడుతున్నాయి. నేను చెప్తాను మేడం. సర్పాः నకులాభ్యः భీతి భయపడుతున్నాయి. ఎందుకు వస్తుందో చెప్పండి, ఎక్స్ప్లెయిన్ చేయాలి. అది నా నుండి అని అన్నారు కదా, ముంగిసల నుండి అంటే సార్ నకులహ అని ఇచ్చారు అక్కడ బ్రాకెట్ లో. పంచమి విభక్తి ఫ్లూరల్ కాబట్టి నకులాభ్య. రామ లింగమా? నకులహ అని ఇచ్చారు కదా, స్త్రీలింగమా పుల్లింగమా? పుల్లింగం లాగా అనిపిస్తుంది మేడం నాకు. అయితే పుల్లింగం అంటే రామ శబ్దం కదా. రామకి పంచామి ఏమైంది? రామాత్ రామేభ్యః కదా అంటే అంటే నకులేభ్యః అవుతుంది. నకులేభ్యః భీతిః చెప్పచ్చు కదా. భీతి అస్థి ఎలా చెప్తారు? ఒక్కటే అయితే అస్థికి చెప్తారు. భవతి భీతి భవతి. భవతి సింగులరే. భవంతి